మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. మీకు ఈరోజు ఒక చిన్న మోరల్ వాల్యూ కథ చెప్తాను. ఇది మీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని మీరు విని గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో కూడా పాటించండి. ఓకేనా? ఇక్కడ మనము ఇందులో 2 నీతులు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. అవి ఏంటనేది చెప్తాను కథ అయిపోయిన తర్వాత. దాన్ని మీ లైఫ్లో పాటించండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడనమాట. ధనవంతుడు కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఆఫీస్ పని అయిపోగానే కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడిని చూడడం జరిగింది. ఆయన బట్టలు చిరిగిపోయి జుట్టంతా, ఇక బిచ్చగాడు అంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. బాగా చలికి తట్టుకోలేక వణుకుతూ ఉన్నాడు అనమాట. అయితే ఈయన కారు అద్దంలో నుంచి చూసి కారు ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నీ దగ్గర దుప్పటి కానీ చెద్దరు కానీ ఏం లేదా అని అడిగాడు. అడిగేసరికి ఆయన, లేదు బాబు అని చెప్పిండు. అయితే ఆయనకి జాలేసి, మీరు ఇక్కడే ఉండండి, నేను మా ఇల్లు పక్కనే, నేను వెళ్ళి తీసుకొని వచ్చి మీకు చెద్దరిస్తాను అని చెప్తాడు. అని కారెక్కి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళ ఆవిడ డోర్ తీస్తుంది, తలుపు చూడంగానే, భార్య పిల్లల్ని చూడంగానే కొద్దిగా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడతాడు, కబుర్లు చెప్తాడు, అన్నం తింటాడు, పడుకుంటాడు. మర్చిపోతాడు ఈయనకి దుప్పటి ఇస్తానన్న సంగతి. ఈయన మర్చిపోయి వాళ్ళతో గడవంగానే పడుకుంటాడు అనమాట. పడుకునేసరికి నెక్స్ట్ డే లేవంగానే గుర్తుకొస్తుంది, అయ్యో నేను రాత్రి ఆ బిచ్చగాడికి నేను దుప్పటి ఇద్దాం అనుకున్నా, ఇవ్వలేదు, మర్చిపోయాను అని గబగబా లేసి చెద్దరు తీసుకొని మళ్ళీ కారెక్కి ఆయన దగ్గరికి వస్తాడనమాట. ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉంటాడు. ఇందులో 2 మోరల్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి, మనము ఎవ్వరికి కూడా మాట ముందుగా ఇవ్వద్దు. నేను తెచ్చి ఇస్తాను అన్నాడు కదా, ఆయన దుప్పటి తెచ్చి ఇస్తాను అన్నప్పుడు, ఆయన చేయలేనప్పుడు మనం ఎవరికైనా మనం ఏమైనా చేయగలిగినప్పుడే మనము ప్రామిస్ చేయాలి. మనం చేయలేనప్పుడు మన మాట ఎవరికి కూడా ఇవ్వద్దనమాట. ఎందుకంటే మన మాట ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మన కోసము, వచ్చి సాయం చేస్తాడేమో, తీసుకొస్తాడేమో, అట్లా ఎదురు చూస్తాడు. అంటే మనము కాన్ఫిడెంట్గా నేను చేస్తాను అన్నప్పుడు మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి. కానీ ఎప్పుడు కూడా మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికి కూడా మనము మాట ఇవ్వద్దు అనమాట. హోప్స్ని ఎవరికి పెంచొద్దు అనమాట. ఇందులో సెకండ్ థింగ్, రెండోది ఏంటి అంటే, ఇక్కడ ఆ బిచ్చగాడు రోజు చలిలోనే పడుకుంటున్నాడు. ఆ చలిని తట్టుకునే శక్తి ఆయనకున్నది. ఆ రోజు కూడా ఉండగలిగేవాడు. కానీ ఎప్పుడైతే ఈయన వెళ్ళి చెద్దరు తీసుకొస్తాను అని అన్నాడో, అప్పుడు ఆయనకి ఏమైంది, చెద్దరు మీద ఆశ కలిగింది. తీసుకొస్తాడేమో అనే ఒక ఆశ అనేది కలిగింది అన్నమాట. అంటే ఇక్కడ ఆయన నమ్ముకొని ఉండుంటే కోల్పోయేవాడు కాదు. ఎందుకంటే రోజు చలిలోనే పడుకునేటప్పుడు, ఆ రోజు కూడా చలిలోనే పడుకొని ధైర్యంగా ఉండి తనని తాను నమ్ముకుంటే ఆ రోజు కూడా అలానే గడిచిపోయేది పాప అతనికి. ఎప్పుడైతే ఆశపడ్డాడో, ఇతరుల మీద ఆధారపడ్డాడో, ఆయన తనని తాను కోల్పోయాడనమాట. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా, మీ ఫ్రెండ్స్తో కానీ, తల్లిదండ్రుల మీద కానీ, అక్క చెల్లెల మీద, అన్నలు ఎవరి మీద ఆధారపడకుండా మీరు మంచిగా చదువుకొని ప్రయోజకులైతే మీ కాళ్ళ మీద మీరు బ్రతకొచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితి కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా రావద్దు అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా చదువుకొని ప్రయోజకులయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకొకరికి సాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా చిల్డ్రన్స్?